హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను చక్కగా మిల్ మేకర్ అండ్ దెన్ గోంగూర కర్రీ అయితే నేను ఎట్లా చేసుకుంటాను అనేది మీకు చూపించేస్తాను. చక్కగా మిల్ మేకర్ వచ్చేసరికి మనకి ప్రోటీను అండ్ దెన్ గోంగూరలో వచ్చేసరికి చక్కగా ఐరన్, మిగతావి చాలా ఆరోగ్యానికి చాలా మంచివైన పోషకాలు అయితే ఉంటాయి కదండి. చక్కగా ఈ రెండు అయితే నేను ఇట్లా వండుకుంటున్నాను. చక్కగా మిల్ మేకర్ని అయితే నేను ముందే నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట ముందు చక్కగా నానిపోయినాక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. చక్కగా వాటర్ బయటకు వచ్చే వరకు 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని నేను చక్కగా మూకెడ్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుని చక్కగా దీన్ని అయితే ఫస్ట్ ఆ మిల్ మేకర్ పచ్చి వాసన ఉంటుంది కదండి, ఆ స్మెల్ అయితే పోయేటట్టు చక్కగా మూకెడ్లో అయితే కొంచెం జస్ట్ ఆయిల్ అయితే వేసుకుని చక్కగా నేను చక్కగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకుని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చక్కగా వేపేసుకున్నానండి. ఈలోపు చక్కగా పక్కన నేను ఆనియన్స్ అయితే పీల్ అయితే తీసుకుని వాటర్లో వేసి ఉంచేసుకున్నాను. నేను చక్కగా ఇట్లాగా చక్కగా కలర్ చేంజ్ అయినాకైతే తీసేసి చక్కగా ఒక బాక్స్లో అయితే ఒక పక్కకు సైడ్కి అయితే తీసేసుకున్నాను. నేను చక్కగా మళ్ళీ కర్రీకి కావాల్సిన ఆల్రెడీ దీంట్లో ఆయిల్ వేసే కదండి. గోంగూర కూడా నేను ఏం చేశాను అంటే ముందే చక్కగా వాష్ చేసేసుకుని ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనూ మిల్ మేకర్లో కొంచెం ఆయిల్ ఉందని దీంట్లో కొంచెం తక్కువ వేసుకున్నాను. అయినా గోంగూర కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుందండి. చక్కగా మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాక చక్కగా ఈ ఆనియన్స్లోనే పసుపు అయితే వేసుకున్నాను. పసుపు తర్వాత చక్కగా గోంగూర పులుపు ఉంటుంది కదండి, అందుకే కారం అయితే మేము కొంచెం స్పైసీగా తింటామని నేను ప్రతి వీడియోలో చెప్తా కదండి. అట్లానే గోంగూర అసలు మామూలుగానే కారం అనేది ఎక్కువ పడుతుందండి. కొంచెం మేము కారం అయితే ఎక్కువ తింటాం కదా, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదండి గోంగూర ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానని. చక్కగా గోంగూర కూడా చక్కగా వేసేసుకుని అన్నీ చక్కగా కదిపేసుకుని కొంచెం ఆ గిన్నెలో అయితే వాటర్ వేసుకుని చక్కగా అట్లా వచ్చే వరకు అయితే ఆ కన్సిస్టెన్సీ చూసారా, చక్కగా అట్లా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇంకొంచెం వాటర్ వేసేసుకుని చక్కగా కదిపేసుకుని మిల్ మేకర్ ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టేసుకున్నా కదా చక్కగా దీంట్లో అయితే వేసేసుకుని చక్కగా కలిసేటట్టు అయితే కలిపేసుకున్నాను. చక్కగా అలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే చూసారా చక్కగా ఎట్లా చక్కగా పులుపు ఉప్పు కారం పీల్చుకుని చక్కగా మిల్ మేకర్ కూడా తింటుంటే అండి చాలా బాగుంటుంది. హెల్తీ టేస్టీ. చక్కగా ఇట్లానే మీ ఇంట్లో కూడా గోంగూర మిల్ మేకర్ ఎవరు తినకపోయినా ఇట్లా కాంబినేషన్లో చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్